నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము గోపాయపల్లిలో సురేందర్ రెడ్డి గారి డైరీ ఫామ్లో అయితే ఉన్నామండి. వీళ్ళు ఆవుల కింద కేరళ రబ్బర్ మ్యాట్లు అయితే వాడుతున్నారు. ఆ మ్యాట్ల వల్ల ఆవులకి ఎంతవరకు లాభం ఉంటుంది, వీళ్ళు ఎందుకోసం ఈ మ్యాట్లు వేశారు అనేది అయితే మొత్తం వివరాలు తెలుసుకోవడానికి మన ముందు సురేందర్ రెడ్డి గారు అయితే ఉన్నారండి. మనమున్న అడ్రస్ శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం గోపాయపల్లి గ్రామంలో మనం ఉన్నాము. అయితే అన్నకి అడిగి తెలుసుకుందాము. ఈ మ్యాట్లు ఆవుల కింద వేసే రబ్బర్ మ్యాట్లు కేరళ రబ్బర్ మ్యాట్లు అంటాము. దీంట్లో రెండు రకాలు ఉంటాయి, ఫామ్ మ్యాట్ ఉంటాయి, రబ్బర్ మ్యాట్లు ఉంటాయి. రబ్బర్ మ్యాట్లే ఎందుకు వేసుకున్నారని మొత్తం వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాం. సార్ నమస్తే. సార్ నమస్తే అన్న. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఆవుల కింద కేరళ రబ్బర్ మ్యాట్లు అయితే వేశారు. ఈ మ్యాట్ల వల్ల ఏం లాభం ఉన్నది ఆవులకి ఒకసారి వివరించండి. మీరు ఎక్కడ చూసి కొన్నారు? మేము యూట్యూబ్లో చూసినాము, కర్ణాటక పోయినప్పుడు చూసినాము. కాకపోతే ఈ సిమెంట్ బెడ్డింగ్ వేసింటాం కదా, బెడ్డింగ్ మీద జారి తేమ అయింది, గంజు పోసినట్టు జారి పడతాయి పేడ. ఈ రబ్బర్ మ్యాట్ వల్ల బాగా నిలబడుకుంటుంది, బాగా పనుకుంటుంది, లేసేదానికి కూడా బాగుంటుంది, పనుకొని లేసే బాగుంటుంది. కాకపోతే పొదుగులకు బాగా గార మీద అయితే పొర్లి బాగా అట్ట కట్టుకుంటుంది. పొదుగాపు సన్నుపేలేటివి అట్లాంటివన్నీ బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇది వచ్చి బాగా వాషింగ్ చేసేదానికి బాగా నీళ్లు కొట్టేసినామంటే క్లీన్ గా అయిపోతుంది. గార మీద అయితే కాదు, రబ్బర్ మ్యాట్ మీద నీళ్లు కొట్టేసినామంటే నీట్ గా ఉంటుంది, ఏమన్నా క్లీన్ గా వెళ్ళిపోతుంది. గార మీద అయితే క్లీన్ చేసుకునే బాగుంటుంది, ప్యాడ్ ఎత్తుకునే బాగుంటుంది. అవి కంఫర్ట్ గా బాగా పనుకుంటాయి. మోకాళ్ళకు ఈ సైడ్లా అంతా బొచ్చు అంతా ఊసిపోయి అంతా గాయాలు అవుతాయి గార మీద. ఈ రబ్బర్ మ్యాట్ వల్ల అట్లా గాయాలు ఏం కావు, బాగుంటుంది. అందులో పాలు గానీ దిగుబడి కొంచెం పెరుగుతాయి అని చాలా పాలు కూడా దిగుబడి గమనించారు. పాలు కూడా దిగుబడి పెరుగుతాయి. కాకపోతే బాగా మేపు వల్ల దీని మీద బాగా కంఫర్ట్ గా ఉంటుంది, బాగా పనుకుండేకి లేసేకి బాగుంటాయి. వేరే వాళ్ళు కూడా అన్నారు దీని మీద నిలవకొని బయటకు పోతే మెతువు అవుతాయని. కాళ్ళు అట్లేం లేదు, బాగుండేది. అంటే మీరు ఇక్కడే కట్టేసి బయట కట్టేస్తాం, బయట కట్టేసి లోపలికి వస్తుంటాయి, బాగుంటాయి ఆవులు అయితే బాగుంటాయి. ఇది సైజ్ ఎంత ఉన్నది? ఇది 4/7. 7/4 అండి. ఇంటర్లాక్ సిస్టమ్, నవీన్ సూర్య గారి డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ లో భాగంగా వాళ్ళు డైరీ ఫార్మ్ మ్యాట్. ఇది మేము ఈ పేరు కొట్టి యూట్యూబ్ లో కూడా చూసినాము, బాగుంటుంది కంపెనీ. మరొకటి ఇది వచ్చేసి డీలర్షిప్, మనం కది నుంచే తీసుకున్నాము. దీని గురించి అయితే లాస్ట్ లో చెప్తాను. ముందుగా అయితే 7/4. ఇంతకు ముందు మీరు మ్యాట్లు లేకుండా కొన్ని రోజులు కట్టేసినాం. మ్యాట్లు లేకుండా 1 year ఉన్నాయి దీంట్లో. కాకపోతే ఇట్లా ఇవి ఉన్నాయి చూడు, ఇది ఈ ఆవుకు ఇది ఇట్లా గాయాలయ్యి కదా సార్, ఇట్లా గాయాలయ్యి ఈడ రక్తాలు కారుతాండ, ఈడ మోకాళ్ళకి ఇక్కడ మోకాళ్ళకి. అంటే మ్యాట్లు లేనప్పుడు ఇట్లా గాయాలు అవుతాయి. ఇది ఇప్పుడు మ్యాట్లు వచ్చినాక ఇది మానిపోయింది బాగా. ఇట్లా మోకాళ్ళ కానీ మోకాళ్ళ తన లేచినప్పుడు మోకాళ్ళ తన కూడా గాయాలు అవుతాయి. ఈ గార ఇది ఏమవుతుందంటే సిమెంట్ను ఇసుక కదా, నును పంత పోయింది అనుకో పైన ఉండేది పుచ్చుకుంటాయి. లేచినప్పుడు పనుకునేప్పుడు ఇబ్బంది పడతాయి. ఇప్పుడైతే అట్లా యాదానికి గాయాలు లేవు. ఇట్లయితే బాగా గాయాలు అవుతాయి. ఇట్లా ఇప్పుడు ఆ పక్క పనుకునేదానికి ఆ పక్క అవుతుంది, ఈ పక్క పనుకుంటే ఈ పక్క అవుతుంది. కాళ్ళకైతే మా కాళ్ళకి ఖచ్చితంగా దెబ్బ అయితే దానిపైన ఉండే ఎండికంత ఊసిపోయి గాయాలయ్యి రక్తం వచ్చేటట్టుగా ఉంటుంది. అయితే దాదాపు మనము 50,000 నుంచి 1,00,000 రూపాయలు పెట్టి ఒక ఆవుని కొంటుంటాము. ఒక 3,000 ధరలో మనము ఒక మ్యాట్ వేసుకుంటే దానికి బాగా బెనిఫిట్ మంచిది. దాదాపు ఒక మ్యాట్ వచ్చేసి వాళ్ళు కంపెనీ వాళ్ళు సంవత్సరమే అంటున్నారు, కానీ వాడేవాళ్ళు 10 సంవత్సరాలు కానీ వాడుతున్నారు. ఇప్పుడు మనం వేసి 10 నెలలు దాటింది, సంవత్సరం దగ్గర అయితే అన్నగారు అయితే అవుతుంది మ్యాట్ కొనుక్కొని. కాకపోతే కంపెనీ వాళ్ళు ఒక సంవత్సరం అయితే చెప్తున్నారు. వాడిన వాళ్ళు, నేను చాలా మన యూట్యూబ్ ఛానల్ దాదాపు 7 years నుంచి రన్నింగ్ ఉన్నది. వాడిన వాళ్ళు దాదాపు 10 సంవత్సరాల నుంచి వాడుతున్నారు అని చెప్పారండి. అయితే ఇది ఒకటి గమనించాలి. కేరళ రబ్బర్ మ్యాట్ ఇప్పుడు వచ్చేసి ఈ మ్యాట్ వచ్చేసి వెయిట్ పొడవు అంతా వచ్చేసి 7కు 4 ఉంటుంది. 7 పొడవు ఉంటుంది, 4 వెడల్పు ఉంటుంది. అలాగే 44 kg నుంచి 46 kg బరువు అయితే ఉంటుంది. ఇంటర్లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. కింద పైన డైమండ్ కట్ ఉంటుంది, కింద లైన్స్ అయితే ఉంటాయి. కింద లైన్స్ కానీ చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది. అయితే ఈ కేరళ రబ్బర్ మ్యాట్ వల్ల పొదుగు వ్యాపు వ్యాధులు రావు.
అలాగే మోకాళ్ళకు కానీ సైడ్లు కానీ గాయాలు కాకుండా ఉంటాయి అనేది అయితే అన్నగారు చెప్తున్నారండి. నా ఎక్స్పీరియన్స్ అది. నేను చూసిన, నేను ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది ఆవులు పెట్టి. అప్పటి నుంచి కూడా రబ్బర్ మ్యాట్ల ఏళ్ళు అనేది ఉండే, కాకపోతే షెడ్ లేనిది వేస్తే బాగుంటుంది అని చెప్పి షెడ్ వేసినాక వేద్దామని వేసినాక అన్నగారు అయితే వేశారు. మీరు దాదాపు 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి షెడ్ లేనప్పుడు కూడా ఆవులు ఉండే నాకు. అప్పుడు కూడా 5-6 ఆవులు ఉండే. అప్పుడు వ్యవసాయం ఇది చూసుకున్నాను. ఇప్పుడు ఫుల్ వ్యవసాయం లేకుండా పాలు డైరీ ఫామే చూసుకున్నాను. ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి సార్? 10 ఆవులు ఉన్నాయి. 10 ఆవులు అయితే ఉన్నాయి. 10 పెద్ద ఉన్నాయి, చిన్న 4 ఉన్నాయి. 10 అయితే పెద్ద ఆవులు అయితే ఉన్నాయంట, చిన్న ఒక 4 దూడలు అయితే ఉన్నాయండి. మీరు ఎక్కడి నుంచి తెస్తుంటారు? జిల్లా నల్లమాడ మండలం. ఆవులు ఇక్కడ కర్ణాటక నుంచి తెచ్చుకుంటాం, బాగేపల్లి. అట్లా బాగేపల్లి ఇక్కడ లోకల్లోనే తీసుకుంటాము. చింతామణి ఇక్కడ గుర్రంకొండ కల్లా కూడా పోతాము. గుర్రంకొండ కల్లా, గుర్రంకొండ, పుంగనూరు ఆ ఏరియాలో కూడా తెచ్చుకుంటాం. ఎన్ని పాలు ఇస్తాయి సార్ ఇక్కడ? ఒక్కొక్క ఆవు ఎన్ని లీటర్లు పాలు ఇచ్చే ఆవులు ఉన్నాయి? నా దగ్గర 10 నుంచి 13 లీటర్ల దాకా ఇచ్చేటి ఉన్నాయి. 13 నుంచి 10 దాకా. అంటే పూటకే పర్ డే 23 పర్ డే 23 లీటర్ వరకు అయితే ఆవులు అయితే ఇస్తాయి అంటున్నారండి. చాలా మంది ఈ డైరీ ఫామ్ పెట్టి లాస్ అవుతుంటారు అంటుంటారు అన్న, దానివల్ల ఏమి లాస్ అవుతుందంటే మనం సొంతంగా చేసుకుంటే లాస్ ఏమి ఉండదు. పని వాళ్ళు పెట్టి వాళ్ళు మధ్యలో ఇసిపెట్టిపోయినారంటే అప్పుడు అమ్మితే లాస్ అవుతుంది. మనం సొంతం చేసుకుంటే మన కూలి అయితే ఖచ్చితంగా మిగులుతుంది. అంటే ఇప్పుడు బీహార్ వాళ్ళని, కేరళ వాళ్ళని పెడుతుంటారు, ఒరిస్సా వాళ్ళని వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు మధ్యలో వెళ్ళిపోయినారంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఇబ్బంది అవుతుంది. వాళ్ళు మేపరు సరిగ్గా. వాళ్ళు ఒక అగ్రిమెంట్ ప్రకారం మేపుతారు. వాళ్ళు గడ్డి కోసుకొచ్చి మనం గడ్డీలు కోసుకోవాలంటారు. ఓన్లీ లోపల ఉండి మేపుకుంటామంటారు. గడ్డి బయట తెచ్చిస్తే వాళ్ళు లోపల వేసి మేపుతామంటారు. అట్లా అన్ని కండిషన్లు ఉంటాయి. మన సొంతం అయితే మనం సొంత ఇంటి మనుషులు ఉంటే, ఇంటి మనుషులు డైరీ ఫామ్ పెట్టుకొని నడిపించుకుంటే లాభదాయకమే. నావన్నీ ఇవన్నీ కొనకొచ్చుకునే అన్ని ఇబ్బంది ఏం లేదు. బాగా పాలిస్తున్నాయి. మనం బాగా చూసుకోవాలి దానిలో, అంతే. బాగా చూసుకోవాలి. గడ్డి బాగా వేసి పొద్దునీడి మధ్యాహ్నం సాయంత్రం బాగా 3 సార్లు మేత వేసి 2 సార్లు దానా పెడతాం, పొద్దున్నే సాయంత్రం. గిన్నెల్లో తడిపి గట్టిగా పెడతాం దానా. మేము నీళ్ళకి ఎక్కువ వేయము, గట్టి బాగుంటాయి. గడ్డి వచ్చి షాప్ కట్టర్ తీసుకొని తరిగి గడ్డి పోస్తాము. ఒక మేత ఒట్టి గడ్డి చెనిక్కి కట్టేస్తాము. రోజుకి ఎన్ని లీటర్లు పాలు? ఇప్పుడు మావి 6 ఆవులు ఉన్నాయి పాలు ఇచ్చేటివి. పూటకి 50 లీటర్లు పోతాయి. పూటకి 50 లీటర్లు, రోజుకి 100 లీటర్లు. ఇంకా 4 ఆవులు ఇన్నాయి. అవి ఇన్నాయంటే పూటకి వచ్చి 90 లీటర్లు పోతాయి. 90 లీటర్లు పోతాయి. అదే. సరే, అయితే ఇంటి మనుషులు ఉంటే మనకి డైరీ ఫామ్ లో లాభం అయితే ఉంటది. అప్పుడు 10-20 ఆవులు ఉన్నవాడు వాళ్ళు పిండలేరు కదా. ఇప్పుడు మిషన్ పెట్టారా? సొంతం చేత్తోనే మిషన్ పెట్టుకోవచ్చు కదా? మిషన్ ఉంది, అవి కొన్ని లాస్ట్ నిలిచిపోతాయి. అవునా? అది కరెంటు మిషన్ అయ్యి అయినా కొన్ని నిలిచిపోతాయంట. మళ్ళీ చేత్తో పిండేది ఎందుకు లేదు, చేత్తో పిండి. అందుకోసం మాకు అలవాటైంది కాబట్టి అదండి. మిషన్ తో కానీ పిండుకోవచ్చు, చేత్తో కూడా పిండుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చేత్తోనే పిండేయచ్చు, చేత్తో కానీ పిండుకోవచ్చు పాలైతే. ఇంటి మనుషులు ఉంటే మనము తలా పని చేసుకుంటే లాభదాయకం ఉంటుంది. మనము వేరే వాళ్ళని పెట్టి మెయింటైన్ చేయాలంటే కొంచెము రిస్క్ కూడుకున్న పని అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సడన్గా మనేస్తే ఆ పనులు అయితే మనకు చేత కావు. మనం ఏం చేయాలో తెలియక తక్కువ రేట్కి అమ్ముకొని లాస్ అవుతుంటారు. ఇది ఒకటి గమనించైతే. అయితే మనము కేరళ రబ్బర్ మ్యాట్ అయితే చాలా బాగుందని సురేష్ రెడ్డి గారు అయితే అంటున్నారండి. ఇవి 7కు 4 ఉన్నది. కదిరి నుంచి అయితే మన దగ్గర ఎన్ని కావాలన్నా మనం డీలర్షిప్ తీసుకున్నాము, ఎన్ని కావాలన్నా ఇస్తాము. అలాగే హర్యానా పేడలాగా ఏది ఉంటుంది కదా, అది ఉన్నది. ఇంకోటి వచ్చేసి టైగర్ మోరా, ఆవులకి దోమలు కరవకుండా ఇది అదేమంటారు, స్ప్రే గన్ ఉన్నది. ఇంకా డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ మనం కదిరి నుంచి ఏవి కావాలన్నా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సార్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇస్తాను. ఎందుకంటే డైరీ ఫామ్లో ఈ మ్యాట్ల గురించి కానీ ఆవుల గురించి ఏమన్నా కావాలంటే ఒకసారి అడగచ్చు. సార్ మీ ఫోన్ నెంబర్ కానీ చెప్పచ్చా? చెప్తాను. చెప్పండి సార్ ఒకసారి. 9177911789. సురేందర్ రెడ్డి, గోపేపల్లి అండి. శ్రీ సత్యసాయి జిల్లా, నల్లమాడ మండలం, కదిరి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో అన్నగారి విలేజ్ అయితే ఉన్నది. మీరు డైరీ గురించి ఏదన్నా డౌట్లు ఉన్నా అన్నగారికి అడగచ్చు.
అలాగే మనము ఆవుల కిందేసి మ్యాట్లు, డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్, పారాలు, గంపలు కావాలంటే మనం కదిరి నుంచి సప్లై చేస్తున్నాం. మన ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది, మీరు కాల్ చేసి అయితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.